సంక్రాంతి అయిపోయినా సినిమాలు ఆగట్లే. వాడు విండు వాడు విండండి. సంక్రాంతి అయిపోయింది, అందరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో సంక్రాంతి సినిమాలు, ఆ ఆట, ఆ జోరు హల్చల్ మస్తుండే. నాకు తెలిసి ఇదే చాలా ఏళ్ళ తర్వాత ఇదే అనుకుంటా, 5 సినిమాలు సంక్రాంతికి రావడం. సో అన్ని సినిమాలు బాగా ఆడాయి. బాగా ఆడినాయి అంటే వచ్చారు జనాలు, అరే అన్ని సినిమాల్లో లుక్ వేద్దాం రా. సినిమా లవర్స్ అయితే అన్ని సినిమాల పైన ఒక లుక్ వేసిరు. మరి ఏ సినిమా యాక్చువల్ సంక్రాంతి విన్నర్, హోల్డ్ ఎలా ఉంది, సంక్రాంతి అయిపోయినా ఇవాళ మండే వీక్ డే ఎలా హోల్డ్ చేస్తున్నాయి, ఎంత కొట్టాయి, ఏది హిట్ ఏది ఫట్టు అనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్, నారి నారి నడమ మురారి సైలెంట్ సంక్రాంతి విన్నర్ శర్వా అన్న. వచ్చాడు, లాస్ట్కి వచ్చాడు, లేట్గా వచ్చాడు, లేటెస్ట్ కొట్టాడు. మంచి అందరిని, ఫ్యామిలీ ఆడియన్స్ ని, యూత్ ని బాగా ఇంప్రెస్ చేసింది. సినిమాకి పెద్దగా హైప్ లేకపోవడం, సాంగ్స్ అదంతా పెద్ద క్లిక్ కాకపోవడం, లాస్ట్ గా లేట్ గా రిలీజ్ అవడం వల్ల కొంచెం మెల్లమెల్ల పికప్ అయింది. కానీ లాస్ట్ 2 to 3 days అయితే సంక్రాంతి సినిమాల కంటే కూడా ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండే. సో శర్వా ఈజ్ బ్యాక్, మళ్ళీ కంటిన్యూస్ హిట్ కొట్టాడు. సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇవాళ కూడా బాగానే 1 crore 1.5 crore కొట్టింది తెలుగు స్టేట్స్ లో షేర్. సో ఇప్పటి వరకు 10 crore షేర్ అండ్ 19 crore గ్రాస్ కొట్టి టువర్డ్స్ సూపర్ హిట్ గా రన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5. ఏరియా వైజ్ గా మన కమ్యూనిటీలో ప్రతి సినిమా పోస్ట్ పెడతాం. ఇప్పుడైతే ఓవరాల్ గా మాట్లాడుకుందాం. తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి రవణ. ఇది బ్యాడ్ లక్ ఇది, ఎందుకంటే రవణని జనాలు నమ్మడం మానేసారేమో అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 4 to 5 ఫిల్మ్స్ అన్ని ఫట్టే. దానివల్ల ఈ సినిమా బాగున్నా కూడా అంతేం ఉండదులే అనే మోడ్ లోనే ఉండే. ఎందుకంటే నేను కూడా సినిమాకి, దారా దావితే సినిమా రవణ సినిమా పోదామంటే మామూలు కూడా ఏమంత ఉండదు అది, లైట్, వేరే సినిమాలు పోదాం అన్నట్టు అన్నారు. సో జనాల్లో ఒక గుడ్ విల్ అయితే పోగొట్టుకున్నాడు రవణ. సో స్టిల్ కొంచెం సినిమా ఉన్నంతలో, అంటే యావరేజ్ టు యావరేజ్ ఫిలిం ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేసింది. ఇది సంక్రాంతికి రాజాసాబ్ తర్వాత లీస్ట్ కన్సిడర్డ్ ఫిలిం అయింది. దానివల్ల కొంచెం టాక్ బాగున్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఆల్సో ఈ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ చాలా తక్కువ వచ్చాయి, ఎక్కువ మల్టీప్లెక్స్ లోనే ఆడింది. సో అది కూడా ఒక రీజన్. సో ఇప్పటి వరకు ఇవాళ కూడా అంతంత మాత్రమే హోల్డ్ చేసి ఓవరాల్ గా 9.8 కోట్ల షేర్ అండ్ 17 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తర్వాత నవీన్ పొలిశెట్టిస్ అన్నగనగ ఒక రాజు. చెప్పాలంటే చాలా మందికి మనశంకర్ వరప్రసాద్ కంటే కూడా, రాజాసాబ్ కంటే కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండే సంక్రాంతికి. అనేది ఒక ప్రాపర్ సంక్రాంతి ఫిలిం, పైగా నవీన్ అన్న కుమ్మేస్తాడు, కామెడీ టైమింగ్ అని అనుకున్నారు. సినిమాకి ఓకే టాక్ వచ్చింది, నాకైతే నచ్చలేదు, రివ్యూలో పెట్టాను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. సో నాకైతే ఇది రాజాసాబ్ రేంజ్ ఫిలిమే, ఆ కంటెంట్ పరంగా అంతేం అనిపించలేదు. బట్ స్టిల్ ఒక సంక్రాంతి ఫిలిం, నవీన్ పోలిశెట్టి ఫేమ్ అండ్ క్రేజ్ వల్ల బాగానే ఆడింది. వాళ్ళు మాత్రం 100 కోట్లు వేసుకున్నారు పోస్టర్ల మీద. అవన్నీ గ్రాఫిక్స్ రా. దగ్గర దగ్గర 40 కోట్ల డిఫరెన్స్ ఉంది. మరి వంశాన్ని ఎందుకు ఇట్లా వేసిండో ఆయనకే తెలియాలి. సో ఈ సినిమా ఓవరాల్ గా 35 కోట్ల షేర్ అండ్ 62 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సూపర్ హిట్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లే. తర్వాత రాజా సాబ్ ఫస్ట్ ఫిలిం, సంక్రాంతి రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం, ప్రీమియర్స్ తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ రెస్పాన్స్, నెగిటివ్ రివ్యూస్, ట్రోల్స్ మస్తు జరిగినాయి, మనం చూసాం, మాట్లాడుకున్నాం. సో సంక్రాంతి లూజరే ఇది రాజాసాబు, సాడ్లీ. సో ఎనీవే, ఆ టాక్ తో కూడా ప్రభాస్ అన్న స్టార్డమ్ ఫేమ్ వల్ల 200 కోట్ల గ్రాస్ కొట్టింది ఫిలిం. సో ఓవరాల్ గా రాజాసాబు 118.8 కోట్ల షేర్ అండ్ 201 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 208 కోట్లు, అంటే దగ్గర దగ్గర 85 to 90 crore వరకు లాస్. 55% వరకు రికవర్ చేసింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ మళ్ళీ ఇది ఆఫ్టర్ రాధేశ్యామ్ ప్రభాస్ అన్న కెరీర్ లో. సో ఏరియా వైజ్ గా కమ్యూనిటీలో పెడతాం తర్వాత. అండ్ ఫస్ట్, మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు, వచ్చారు, దున్నేశారు. మొన్న మా వాడు ఫ్యామిలీతో పోయిండు సినిమాకి, సెకండ్ షో పోయిండు. వచ్చిన తర్వాత అంటుండు, అరే ఏందిరా అది, ముసలోళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఫ్యామిలీస్, వాళ్ళ టైటిల్ కూడా తెలియదురా, వచ్చి చిరంజీవి సినిమా ఎక్కడ, ఎట్ సైడ్ అని చెప్పి అడుగుతున్నారు. అరే అంత సలీలా, అసలు ఎట్టొచ్చారా అని అంటున్నాడు. నిజంగా ఆయన క్రేజ్, ఆయన లెవెల్ బియాండ్ బౌండరీస్. చెప్తున్నా కదా, ఆ హోల్డ్ 2 days ఇండస్ట్రీ రికార్డ్ పెట్టింది ఒక నార్మల్ రీజనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిన్న మళ్ళీ మొన్న ఒక రోజు ఇండస్ట్రీ రికార్డ్ పెట్టింది తెలుగు స్టేట్స్ లో. ఏమన్నా పుల్లా, ఏమన్నా క్రేజ్ అసలు అది. ఇప్పటి వరకు అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అయిపోయి సూపర్ హిట్ అయి ఓవరాల్ గా 143 కోట్ల షేర్ అండ్ 230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 120. ఆల్రెడీ 20 crore ప్రాఫిట్ తోని టువర్డ్స్ బ్లాక్ బస్టరే కాదు, ఇండస్ట్రీ టు వైపు రన్ అవుతుంది. ఇవాళ కూడా క్రేజీ బుకింగ్స్ అయినాయి. అన్ని సినిమాల కంటే మనశంకర్ వరప్రసాద్ మార్నింగ్ నుంచి కుమ్ముతుంది. ఏమంటారు, ఈవినింగ్ అని లేదు, నైట్ అని లేదు, మార్నింగ్ నుంచే కుమ్ముతుంది హవర్లీ బేస్డ్ పైన బిఎంఎస్ సేల్స్.
సో ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ మన సంక్రాంతికి వస్తున్నాం 300 crore కొట్టేసి మళ్ళీ రీజనల్ పరంగా ఇండస్ట్రీ కొట్టేస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో కూడా చెప్పలేము. 400 కోట్ల దగ్గరికి వెళ్ళినా వెళ్తుంది. ఎందుకంటే నెక్స్ట్ సినిమాలు ఏం లేవు. మళ్ళీ లాంగ్ వీకెండ్ సాటర్డే సండే మండేనేమో January 26th. ఆ 3 days డబల్ డిజిట్ కాకపోతే అట్లీస్ట్ 7-8 crore షేర్ పెట్టినా కూడా 40-50 crore గ్రాస్ వెళ్ళిపోతుంది. ఈజీగా 350 దాటేస్తుంది అని అనిపిస్తుంది. సో క్లీన్ క్రిస్టల్ విన్నర్ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాదే బాసే. రాజాసాబు, భరతమాషల విజ్ఞప్తి తప్ప 3 సినిమాలు బ్రేక్ అని కంప్లీట్ చేసుకునే సూపర్ హిట్ అయ్యాయి, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో ర్యాంకింగ్స్ పరంగా ప్రాఫిట్ పరంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ మనశంకర్ వరప్రసాద్, తర్వాత అనగనగ ఒక రాజు, తర్వాత నారిన నడమమురారి, భరతమాషల విజ్ఞప్తి, రాజాసాబ్. సో అది గైస్ మ్యాటర్. సంక్రాంతి మూవీస్ వర్డిక్ట్స్, రన్, దాని కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి మీరు ఏ సినిమాకి వెళ్ళారు, ఏది బాగా ఎంజాయ్ చేశారు, లాంగ్ రన్ లో ఏది ఎంత కొడుతుంది అనుకుంటున్నారో కింద చెప్పండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.